నువ్వు అలా బామా బామా అని పిలుస్తుంటే నన్ను ఆ కృష్ణుడే పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ విషయానికి వస్తున్నాను బాబు. ఒకసారి అమెరికా అమ్మాయి ఇండియా అబ్బాయి ప్రేమించుకుంటే వాళ్ళ పెళ్లికి వాళ్ళ పెద్దవాళ్ళు అడ్డుపడ్డారు. అప్పుడు శ్యామ ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? ఉండమ్మ దేవకన్య, దోసావకాయలాంటి నీ గొప్పతనం వీళ్ళందరికీ తెలియద్దు. భామా యు ఆర్ కత్తి. మీరు కత్తి లాంటి వారు అని చెప్తున్నాను భామా. అంతేకాదు సూర్య, అక్కడ ఆ పిల్లలిద్దరిని కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ చేయటం మాత్రమే కాదు, అల్లపచ్చల్లాగా ఘాటుగా తీయగా వాళ్ళకి అన్ని వివరంగా చెప్పి వాళ్ళు ఒప్పించి ఆ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసేసింది. అమ్మాయి గారికి టాలెంట్ ఫస్ట్ నుంచి ఉందన్నమాట. అదంతా ఒక ఎత్తు అయితే ఆ రోజు శ్యామ్ ఎలా ఉందో చెప్పనా? ఎలా ఉంది? దివి నుంచి దిగొచ్చిన దేవకన్యలాగుంది. అవునా? అంత ఎక్స్ప్రెషన్ అవసరమా? ఇంప్రెస్ అయ్యాం కదా, ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్ గా వస్తుంది. అబ్బా, నన్ను చెప్పనిస్తారా చెప్పనివరా? నువ్వు చెప్పు భామా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఆ టైంలో నేను గాని కుర్రోడ్ని అయ్యుంటేనా ఈ శ్యామ్ని అక్కడికక్కడే లేపుకుని పోయి పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. అబ్బా పికిల్ పాట్, ఇంకా చాలా. అబ్బా ఉండమ్మా దేవకన్య. మీ అందరికీ శ్యామ్ని దేవకన్య అని ఎందుకు పిలుస్తున్నానో మీకు ఇప్పటికైనా అర్థమైందా? మా దేవకన్య ఆ ఒక్క విషయంలోనే కాదు, అటు తను పుట్టిన అమెరికాని ఇటు తన తల్లి పుట్టిన ఇండియాని సమానంగా ప్రేమిస్తుంది. నా మాటల్లో చెప్పాలంటే నెమ్మూరగాయలాగా చాలా నెమ్మదస్తురాలు. దేవకన్య, అప్పటి నీ చిత్రము అనగా ఫోటో నీ ఫోన్ నందు కలదా? ఉన్నచో మేము కూడా దేవకన్య ఫోటో చూసి తరించేదాము కదా. నా దగ్గర అలాంటి పిక్స్ ఏమీ లేవు. భలే వారే, నన్ను అడిగితే నేను చూపించరా ఏమిటి? ఉండండి, నా దగ్గర నేను తెస్తాను. పికిల్ పాట్. దేవకన్య. వచ్చింది. ఇగో ఇటువంటి ఇదిగో సూర్య, అమెరికాలో ఆ పెళ్ళప్పుడు శ్యామ్ ఎలా ఉందో చూడు. అచ్చు దేవకన్యలా లేదు. నువ్వు అలాగే కదిలిస్తూ వెళ్ళు, శ్యాము వాళ్ళ అమ్మ నాన్న కూడా కనిపిస్తారు అందులో. ఈ ఫోటోలో సాముదిన ఇంకా అందంగా ఉంది. ఇలా ఇవ్వు. ఏ లిల్లీ, వావ్ సాముదిన, యు ఆర్ లుకింగ్ లైక్ ఎన్ ఏంజెల్.